ఇప్పుడు మనం చూసుకోవచ్చు పాకిస్తాన్ లో రోజు రోజుకి తీవ్రమైన ఏదైతే బాంబులు ఏదైతే న్యూక్లియర్ ఎఫెక్ట్ ఉందో సో అణుబాంబు ఎన్ని పేలిపోతాం భారత్ వేసేస్తాం అనుకుంటున్నారు కానీ బట్ వాళ్ళ దేశంలో ఉన్న అణుబాంబే వాళ్ళ దేశంలోనే లీక్ అవుతుందని ఒక టాక్ వస్తుంది. అది నాకు ఎందుకు ఇది ఫేక్ అనిపిస్తుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. దేనికి fake? వై బికాస్ ఇది వాళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళ భయం ఒకటే, భారత్ ఎప్పుడు ఎమర్జెన్సీగా ఏ డెసిషన్ తీసుకుంటుంది, ఎప్పుడు మీదకొచ్చి పడిపోద్ది, ఎప్పుడు సింహంలా గర్జిస్తుంది అనే ఒక దడబుట్టింది వాళ్ళకి. యాక్చువల్లీ ఎస్టర్డే ఎప్పుడైతే మోడీ గారు ఒక మీట్ పెట్టి ఆయన సోలోగా ఒక వీడియోలో మాట్లాడడం జరిగింది, ఇలాంటి న్యూక్లియర్ ఇలాంటి చెప్పులకి తాటాకి చెప్పులకి భయపడం మేము అని ఆయన క్లియర్గా చెప్పేసరికి వీళ్ళకి టెన్షన్ వచ్చేసింది. అయ్యి బాబు ఇప్పుడు ఏం చేయాలి అర్జెంట్గా, ఓకే కాల్ టు ట్రంప్, సార్ ప్లీజ్ సార్. అసలు ట్రంప్ ఎందుకు వస్తున్నారు అదే నాకు ఇప్పటికి అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు యుఎన్ఓ ఇన్వాల్వ్ అయిందంటే, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అయిందంటే ప్రపంచ శాంతి భద్రతల నేపథ్యంలో వాళ్ళు ఏదన్నా డెసిషన్స్ తీసుకొని వాళ్ళు ఏదైనా కొంచెం శాంతి భద్రతలని కొంచెం మాట్లాడే ప్రయత్నం చేస్తారు. బట్ ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు? మొన్న టారిఫ్ ఏదైతే ఈ ట్యాక్స్ రిలేటెడ్ సంబంధించి ఒక మంచి ఊపేశాడు ప్రపంచాన్ని. దానికి తగ్గట్టుగా నిన్న ఏదైతే చైనాకి సంబంధించి టారిఫ్ విధించాడో కొన్ని పర్సంటేజెస్, ఆ పర్సంటేజెస్ నిన్న జరిగిన మీటింగ్ లో తగ్గించేశారు. నన్ను అడిగితే ఇదంతా ఇంటర్లింక్ అనిపిస్తుంది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. చెప్పొచ్చు యాక్చువల్ గా పాకిస్తాన్ కి మనకి ఇండియాకి యుద్ధం జరిగితే ముఖ్యంగా సంతోషించేది ఎవరంటే ముందు అమెరికానే. అమెరికా అట్ ద సేమ్ టైం చైనా లో ఉన్న ముడి చమురు మొత్తం కూడా చాలా తక్కువ రేటు దొబ్బేదని చూస్తారు. ఎందుకంటే యుద్ధం జరిగిందనుకో ఇద్దరు పక్కన నష్టపోతా ఉంటారు. నష్టపోయినప్పుడు దేశం మొత్తం కూడా చాలా కొలాప్స్ అయిపోతా ఉంటారు. అదే సమయంలో ఇదే ప్లస్ పాయింట్ అనే ఇది అదునుగా చూసుకొని ఆ దేశంలో ఉన్న ముడి చమురు మొత్తం కూడా తక్కువ రేటు కొనేసి ఎత్తుకెళ్ళిపోదాం అనే ఒక ఆలోచనతో అమెరికా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమెరికాకి యుద్ధం జరగాలనేది కాకుండా ఇప్పుడు రాయి ఇట్లా రాజుకున్నప్పుడు మధ్యన ఒక ఫ్రిక్షన్ ఒకటి వస్తుంది, అదే నిప్పు రవ్వ. ఆ నిప్పు రవ్వను చూసి ఇలా చలిగాసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు అమెరికా. వై బికాస్ రష్యా అనేది ఫస్ట్ నుంచి మనకు సపోర్టెడ్ గా ఉంది. ఫస్ట్ నుంచి ఇప్పుడు రష్యాకి అమెరికాకి పడదు, అది ఎప్పటి నుంచో జరుగుతోంది. సో యుఎస్ఎస్ఆర్ అప్పటి నుంచి కూడా జరుగుతుంది ఇష్యూ అంతా. సో మనకు ఆల్మోస్ట్ వెన్నుపోటు లాగా పొడుస్తున్న ఎప్పటి నుంచో ఉన్న పాకిస్తాన్ మనం ఎంత డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తున్నా పాకిస్తాన్ ఎవరో ఒకరు రక్షిస్తున్నారు. ఇప్పుడు మొన్న ఎందుకు సీజ్ ఫైర్ స్టార్ట్ చేశాడు ఆయన ట్రంప్? ఎవరు అడిగారు సీజ్ ఫైర్ గురించి? మేము అడిగామా సీజ్ ఫైర్ కావాలని? అసలు ఇంత పెద్ద నేషనల్ ఇష్యూని, ఇంత పెద్ద బిగ్గెస్ట్ థింగ్ని ఒక 4 లైన్లు ట్వీట్లో పెట్టేశాడు ఆయన. అంటే నేనే ఆపాను. అదే అర్థం కావట్లేదు. అదే మోడీ పిలిచాడు వెళ్ళి, ట్రంప్ గారు ఒకసారి మా దగ్గరికి రండి యుద్ధం ఆపమండి కొంచెం సలహాలు ఇవ్వండి మాకు పిలిచాడా అంటే నాకు ఇప్పుడు నాకు ఈ ఇన్సిడెంట్ లో కేపాల్ కి ట్రంప్ గారికి పెద్ద తేడా లేదనిపించింది. వై బికాస్ ఇప్పుడు సీజ్ ఫైర్ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. సీజ్ ఫైర్ అనేది అది దాన్ని ఉల్లంఘించడం అనేది ముమ్మాటికి తప్పు వన్స్ ఒకసారి డిసైడ్ అయితే. ఇప్పుడు సీజ్ ఫైర్ ని ముందుకు తీసుకొచ్చారు, అటు ఇటు కలిసి రాత్రంతా పగలంతా కూర్చొని మేమంతా మాట్లాడాము, అందరూ ఓకే 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 అనుకున్న తర్వాతే నేను దీన్ని పైన ఒక పెదరాయిడ్లాగా నేను చేయండి అర్జెంట్ అని నేను చెప్పి అందరిని కూల్ చేసి నేను దీన్ని ముందుకు తీసుకొచ్చానని ఆయన చెప్పాడు. అమ్మా దేవుడా తాత ట్రంప్ గారు అని చెప్పి మనం అందరం నమస్కరించాం. అబ్బా ఆగిపోయిందని చాలా మంది. లైక్ ఇప్పుడు మనకు అనిపించవచ్చు ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా యుద్ధం మెరిగిపోతుంది, అది కూడా 140 మంది జవాన్లు చచ్చిపోయారు. ఇప్పుడు ఇంక ఇది చెప్తా చూడు. ఇప్పుడు మామూలుగా మనందరికీ ఏంటి 146 కోట్ల మందిలో ఒక ఆర్మీ వాళ్ళు కాకుండా మనందరికీ పదండి చెయ్యండి గన్నెత్తుకొని కాల్చండి చంపేస్తా నరికేస్తా అనేది మాట్లాడుతున్నాం తప్ప నిజంగా నీ చేతికి గన్నిచ్చినా నా చేతికి గన్నిచ్చినా మనం పోలేము. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఫ్యాక్ట్, ఎవరు వద్దన్నా కాదర్సి మనకు పౌరుషం ఉంది, మనకి బాధ ఉంది. కానీ ఫ్యామిలీస్ని తెగించి అందరూ వెళ్ళిపోలేరు. ఒక మాటల వరకే అవన్నీ చేతుల్లో వర్కౌట్ అవ్వవు. అవి ఆర్మీకే సాధ్యం, ఆర్మీలో ఉన్న వాళ్ళకే. అంటే అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ దేశభక్తి ఇది అన్ని ఎక్కువ ఉండి ఆ భావోద్వేగం వల్ల మన కోసం మనం సుఖంగా నిద్రించడం కోసం వాళ్ళు వెళ్ళి అక్కడ కష్టపడుతున్నారు. అయితే ఓకే ఇప్పుడు సీజ్ ఫైర్ అని పెట్టారు. పెట్టిన వెంటనే విత్ ఇన్ 2 hours వాళ్ళు మళ్ళీ తిరిగి జమ్మూ కాశ్మీర్ మీద డ్రోన్లు వేయడం జరిగింది. మన వాళ్ళు అప్పటికీ ఆలోచిస్తున్నారు. చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు. లైక్ ఇప్పుడు రష్మి కూడా నిన్న అమ్మాయి ఒకటి పెట్టింది ట్వీట్లో, ఒక 7 ట్వీట్లు వేసింది. ఎందుకు ఇంకా నిరక్షణగా ఉన్నారు, ఎందుకు ఇంకా అట్లే ఎందుకు వేయట్లేదు, వాళ్ళని చేతులు నరికేయండి కాళ్ళు నరికేయండి అని ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు? వాళ్ళకి ఏంటి బాధ, ఏంటి భయం, ఏంటి? మహా అయితే చనిపోయిన కన్సర్న్ చూపెడుతున్నారు. ఆల్ ఐస్ ఆన్ పెహల్గామ్ అని వేస్తారు, ఒక హ్యాష్ రన్ అవుతుంది. స్టార్స్ పెట్టేస్తారు కానీ కామన్ మ్యాన్ పెట్టేస్తాడు అంతే తప్ప అసలు దాంట్లో డెప్త్ ఏంటి, ఏం జరిగింది, ఎలా చనిపోయారు, ఎలా చంపారు, ఇది ఎవ్వడు పట్టించుకోండి. యాక్చువల్గా పాకిస్తాన్ ఇప్పటికీ
ఆ 7 పాక్ ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ స్థావరాల మీద బాంబులు వేశారు. ఆ బాంబులు వేసిన క్రమంలో సుమారు 148 మంది ఉగ్రవాదులు చనిపోయారని బయట టాక్ నడుస్తుంది. ఈ 148 మందిలో మాకు ఎవరు చనిపోలేదు, మాకు చనిపోయిన ఇద్దరే అని పాకిస్తాన్ మర్ర కుదించుకొని చెప్పి వాళ్ళు ఎప్పుడు నుంచి వాళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళ బ్రతుకే అబద్ధం. వాళ్ళ బ్రతుకుతున్న బతుకే భారతదేశం వేసిన భిక్ష. వాళ్ళు బ్రతుకుతోంది ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడే. ఇప్పుడు ఒకటి పొలమని పరిగెడుతున్నారు యుఎన్ఏ దగ్గరికి, ట్రంప్ దగ్గరికి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF దగ్గరికి. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ అనేది నన్ను అడిగితే ఇదొక అంటే ఇంటర్లింక్డ్ ఇష్యూ అనిపిస్తుంది. వై? బికాస్ IMF దగ్గర నుంచి సుమారు ఏదైతే కొన్ని $7 మిలియన్ల అమౌంట్ అంటే సుమారు 28,000 కోట్లు ఈ డబ్బుని వాళ్ళకి అందించడం కోసమే, వాళ్ళకి వెళ్ళడం కోసమే ట్రంప్ ఇలాంటి ఒక అబద్ధపు సీజ్ ఫైర్ని క్రియేట్ చేసి సీజ్ ఫైర్ అయ్యింది, ఇప్పుడు నుంచి గొడవలు ఉండవు, అంతా శాంతియుతంగా నడుస్తుందని అనుకునే చేసి వాళ్ళ నుంచి అగ్రిమెంట్ ఓకే అయిన తర్వాత వెంటనే పాకిస్తాన్కి ఒక సిగ్నల్ ఇచ్చేశారు. ఓకే కానీ ఏదైతే చూసుకుందాం అన్నట్టు. పాకిస్తాన్కి సైలెంట్ గా వెనక నుంచి ఆయుధాలు పంపిస్తున్నారు అమెరికా. అమెరికా కాదు, అమెరికా అదేదో అంటారు కానీ అమెరికా కూడా ఆల్రెడీ టెర్రరిస్టులు వాళ్ళు చాలా ఇబ్బంది పడింది వాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే టెర్రరిస్టులు ఎంకరేజ్ చేయరు వాళ్ళు 100%. కాకపోతే అట్లా అని చెప్పి భారతదేశం ఎంతో ఔన్నత్యంగా ఎంతో గ్రోత్ ఎకనామికల్గా డెవలప్ అవుతోంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇది ఎదగకూడదు, దానికి తోడ్పడేది ఏదైనా పర్లే, మేము బ్యాక్ ఎండ్గా ఉంటాం వాళ్ళకి అనేది వాళ్ళ మోటివ్. నేను అనుకుంటుంది జస్ట్ మై అజంప్షన్ మాత్రమే. నేనేమి ఇక్కడ అంటే వెరీ ఇంటెలిజెంట్గా అయితే మాట్లాడను కాదు, బట్ నాకున్న కామన్ సెన్స్ ఆలోచించి నేను చెప్పాలదలుచుకుంది మాత్రం ఇదే. సో ఇండియా ఎకనామిక్గా గ్రో అవుతోంది. చైనాకి పెద్ద దెబ్బ తినబోతుంది. ఎందుకంటే చైనా పాపులేషన్ మన పాపులేషన్ ఈక్వల్ టు నియర్లీ ఉంది. సో వాళ్ళ వస్తువులు ఇక్కడికి వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మన వస్తువులు ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నాయి. వాళ్ళ వస్తువులు అనేటివి లో క్వాలిటీ, చీప్. ఏది మనకు చీపెస్ట్గా కనిపించే చైనా ప్రోడక్ట్ అంటాం, ఓరా చైనా ప్రోడక్ట్ అంటాం దాన్ని. సో అంత అంటే ₹1 ఖర్చు పెట్టి ₹100 దాన్ని అమ్ముతారు. సో మన దేశంలో వాళ్ళ ప్రొడక్ట్స్ వచ్చి మన దేశస్తులందరూ ఎంతో వాటిని కొంటారు, గుడ్డిగా నమ్మి కొంటారు, నష్టపోతూ ఉంటారు. వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఆల్మోస్ట్ టిక్ టాక్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత డబ్బు అనుకున్నా కొన్ని లక్షల కోట్లు, కానీ అది ఎవరికి తెలియదు మనకి. బట్ టిక్ అంత జనరేట్ చేసింది చైనాకి. సో దాన్ని బ్యాన్ చేశారు. అలాంటి చైనా ప్రోడక్ట్స్ చాలా వరకు బ్యాన్ చేయడం జరిగింది మన ఇండియాలో. సో ఇప్పుడు చైనా ఎకనామికల్గా డెవలప్ అవుతోంది, మనం ఆపలేం దాన్ని. కానీ ఇండియా డెవలప్ అవుతున్న దాన్ని ఓర్వలేక చైనా ఎలా అయినా ఆపాలన్న ఉద్దేశంతో పాక్ని రెచ్చగొడుతోంది వెనక నుంచి. ఇంకోటి చెప్పాలా, పాకిస్తాన్లో అణుబాంబు వేస్తే పాకిస్తాన్ ఉంటుందా పోద్ది? సో మరి ఎందుకు ఇంత జరుగుతున్నా సరే భారత్ ఎందుకు వేయట్లేదు? అణుబాంబు అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. మన ఫ్యాక్షన్ లో వేసుకుంటారు చూడు, డిష్ అనేది కాదు. నాకు తెలుసు ఆ విషయం. బట్ ఏంటంటే మనకి మనం చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు కూడా సో ఒక యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో అణుబాంబు వేస్తే సుమారు ఒక ఊరు మొత్తం కూడా నాశనం అయ్యి హిరోషిమా నాగసాకి పండవంట. అదే హిరోషిమా నాగసాకి అలాంటి బాంబు ఇప్పుడు అక్కడ వేయాలి కదా, మరి ఇంత జరుగుతుంది సరే. రైట్, ఇప్పుడు అది థర్డ్ వరల్డ్ వార్కి దారి తీస్తుంది. అది చాలా ఇదవుతుంది. వై? బికాస్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనేది కాస్త ఇండియాకి ఎవరైతే సపోర్టెడ్గా ఉన్నారో యుక్రెయిన్, యుక్రెయిన్, రష్యా, రష్యా, బలోచిస్తాన్, సో ఇవన్నీ కూడా ఇండియాకి సపోర్టెడ్ గా ఉన్నాయి. ఇవన్నీ ఏకమవుతాయి. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్, చైనా, టర్కీ, తైవాన్ ఇవన్నీ ఒకటవుతాయి. ఇవన్నీ ఒకటైన తర్వాత ఏమవుతుంది, దేశాలు కొట్లాడడం స్టార్ట్ అయితే థర్డ్ వరల్డ్ వార్. ఇది జరగకూడదనే రెండో వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత UNO, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థని స్థాపించి ఏదున్నా చర్చించుకుందాం కూర్చొని అనేది తీసుకొచ్చారు వీళ్ళు. సో ఇప్పుడు UNO కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్. ఇప్పుడు పాకిస్తాన్ మొన్నటి నుంచి ఏం చెప్తుంది వాళ్ళ మీడియాలో, మేము గెలిచారు. ఎలా గెలిచారు రా బాబు మీరు అంటే వెళ్ళి సోషల్ మీడియాలో ఎత్తుక్కోండి. సోషల్ మీడియాలో ఎతకడం ఏంటి రా బాబు, మీకు తెలియదా? మీ దగ్గర లేవా ప్రూఫ్లు? సోషల్ మీడియాలో ఎతకడం ఏంటి? అది కూడా ఏంటి, మన ఇండియన్ సోషల్ మీడియాలో ఎతికినా కూడా మేము అదే చెప్తున్నాం అంట మనం. అరే నాయన, చావు దెబ్బ తింటున్నారా మీరు? సుమారు అంతమంది చనిపోయినా సరే మా దేశంలో ఇంతమంది సైనికులు చనిపోయారని గర్వంగా చెప్పుకోలేకపోతున్నారు. ఆసిఫ్ మునీర్ ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ఎక్కడున్నాడు? సయ్యద్ ఆసిఫ్ ఎక్కడున్నారు మీరంతా? పాయింట్ ఇక్కడ 9 స్థావరాల మీద దాడి చేసినప్పుడు, 100 కొద్దీ మీ టెర్రరిస్ట్ క్యాంపులన్నీ ధ్వంసమైనప్పుడు, మీ బ్రతుకు చిన్నాభిన్నం అవుతున్నప్పుడు, మీరు అట్లీస్ట్ ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ క్యాంపుకి సంబంధించి వాళ్ళు పోరాటం చేసిన తర్వాత మన వాళ్ళు ఆ టెర్రరిస్టులు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆర్మీ దగ్గరుండి సంతాప సభలు పెడుతోంది. అవును, చూసాను కూడా. పులావ్ వండుతున్నారంట, బిర్యానీ వండుతున్నారంట, మటన్ ముక్కలు వేస్తున్నారంట. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎందుకంత
ఏమంత ప్రేమ ఎందుకు వస్తుంది మీకు? అట్లీస్ట్ మీరు కామ్గున్నా ఓకే. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మీరు కదా పెంచి పోషిస్తున్నారు వాళ్ళందరినీ. ఉగ్రమోకల్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది. మీరు కదా టీచర్స్ వాళ్ళు. వాళ్ళ మీద ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి ఎందుకు అంత అదేదో మీ బిడ్డల మీద మీరు ఖర్చు పెట్టుకోండి, మీ 26 కోట్ల మంది జనాభా మీద మీరు ఖర్చు పెట్టుకోండి. ఇంత ఎందుకు మా మీద? మీరు మమ్మల్ని ఏం పేకలేరు, ఏమీ చేయలేరు. చేయలేక ఇలా ఒక స్లీపర్ సెల్స్ ని భారతదేశంలో పెట్టడానికి ట్రై చేస్తుంటారు. ఇలా ఒక టెర్రరిస్ట్ మూకను పెంచి పోషించి మా మీద యుద్ధానికి పంపిస్తుంటారు. యుద్ధం కాదు, సారీ, దొంగ దెబ్బ. లేదు, పాకిస్తాన్ నుంచి ఒక ఆర్మీ, మన భారతీయ ఆర్మీలో ఒకరు చనిపోతే అటు పక్క 100 మంది చచ్చిపోతారు. అంతే. మా వాళ్ళని ఒకరు చంపేస్తే మీరు 100 మంది చచ్చిపోతారు. అది తెలుసుకోవాలి కదా బాబు. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మీరు తెలుసుకోవాలి ఇవంతా కూడా. ఏదో ఊరికే మనం ఏదో ఇంత కాదు. నాకు డౌట్, నేను జస్ట్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మీ ఎంత బాబు మీ యొక్క బలం ఎంత? 3 రాష్ట్రాలు 26 కోట్ల మంది. మీరు ఉత్తరప్రదేశ్లో ఉండేంత జనాభా ఉండదు మీ దగ్గర. మీకు ఎందుకు అంత ఇది వచ్చేస్తుంది, అంత భావోద్వేగం ఎందుకు వచ్చేస్తుంది? నాకు డౌట్, అసలు మీకు జమ్మూ కాశ్మీర్ ఎందుకు కావాలి అబ్బాయి? నాకు చెప్పండి ఒక మాట. ఏం చేస్తారు జమ్మూ కాశ్మీర్ మీరు తీసుకొని? మీ ఈగో కాకపోతే మీకు అహం, మీకు ఏంటంటే కొవ్వు ఎక్కువైపోయింది. మేము ఎట్టిచ్చేస్తాం ఈము. మీరు ఈకపోతే మీరు కింద పడి దొల్లాడండి, చిన్నపిల్లలు మారం చేసినట్టు మారం చేయండి. అంతే తప్ప మీకు ఎట్లా ఇచ్చేస్తాం జమ్మూ కాశ్మీర్? వచ్చేస్తారా? ప్రధానమంత్రి కూడా విలువ ఉండదు. మీరు డీల్ చేస్తుంది ఎవరు? ఆర్మీ జనరల్ అతను నవాజ్ దసీ ఏదో సంథింగ్ పేరు, నాకు పేరు. వాళ్ళందరూ ఒకే పేరు లేకుండా ఏదో అందరూ ఉమ్మడి కుటుంబంలో పుట్టినారు. మీకు అసలు కొంచెం కూడా తెలివితేటలు లేవు మీకు. మీరు అదేమన్నా అంటే ప్రపంచ మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే ఫేక్ న్యూస్లన్నీ డాన్స్లు వేసుకుంటున్నారు. వాళ్ళు మీకు గెలిచేసి ఎలా గెలిచారు ఆయన? మీరు ఏం చేశారు? దొంగ దెబ్బ తీయడం కాదురా బాబు. సీజ్ ఫైర్ అని చెప్తారు. నిన్న కూడా డ్రోన్లు జమ్మూ కాశ్మీర్ దగ్గర పొంచి దగ్గర వేస్తారా మీరు? డ్రోన్లు మేడ్ ఇన్ టర్కీ. వాటి మీద వాళ్ళు తీసి కొంచెం చేస్తే సో దాంట్లో తెలుస్తుంది చెక్ చేసిన తర్వాత అవి టర్కీ నుంచి వచ్చాయని. మీకంటే టర్కీ నుంచి మీకు సపోర్టు, చైనా సపోర్టు, అది సపోర్ట్, ఇది సపోర్ట్. ఏ సపోర్ట్ ఉంటే ఏరా నాయన? లాస్ట్కి సపోర్ట్ అవ్వాల్సిందే తప్ప నలుగుతారు ఇట్లా. మీకు అది తెలియట్లేదు. అది అఖండ భారతదేశంతో పెట్టుకుందాం అనుకుంటున్నారు మీరు. ఓకే గోపి, ఏంటి సంగతి అయితే? ఇంకా ఇంకేముంది, మర్చిపోవడం పాకిస్తాన్. ఓకే, అసలు ఎక్కువ మాట్లాడడం అవసరం. అసలు అదే కరెక్ట్, అది కూడా మాట్లాడడం అవసరం, వాళ్ళకి హైప్ అవసరం. ఫస్ట్ తొందరలోనే ప్రపంచ పటంలో నుంచి మీరు కనబరుగైపోయే రోజు ఉంది బాబు. కొంచెం చూసుకొని మరి బిహేవ్ చేయండి. రైట్, స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. రైట్.